హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మహావిష్ణువు కృష్ణుడిలా జన్మించాడు కదా. దేవుడే మనిషిలా పుట్టడం వల్ల కృష్ణుడి లైఫ్లో కష్టాలు లేకుండా హ్యాపీగా గడిచి ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ కృష్ణుడు ఎదుర్కొన్న కష్టమైన సంగతుల గురించి అండ్ కృష్ణుడి లైఫ్లో నుండి ఏం నేర్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహిరా ఫ్యాక్ట్స్. కృష్ణుడి లైఫ్లో మొదటి కష్టం కృష్ణుడు పుట్టకముందే స్టార్ట్ అయింది. అది ఎలాగంటే, కృష్ణుడు పుడితే కృష్ణుడు మామ అయిన కంసుడిని చంపేస్తాడు అని తెలుసుకున్న కంసుడు కృష్ణుడు అమ్మ దేవకి మరియు నాన్న వాసుదేవుడిని జైల్లో పెట్టిస్తాడు. అతి కష్టంతో వసుదేవుడు కృష్ణుణ్ణి కారాగారంలో నుండి కాపాడి కృష్ణుణ్ణి గోకులంలోని నందుడి ఇంట్లో వదిలిపెడతాడు. ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కృష్ణుడు తను పుట్టాక తన అమ్మా నాన్నలతో గడపడు. చూసారా, దేవుడికి కష్టాలు ఉండవు అనుకుంటాము కదా. పుట్టిన వెంటనే కృష్ణుడు తన కన్న తల్లికి దూరంగా ఉండి గోకులంలో పెరుగుతాడు. కానీ కృష్ణుడు సొంత అమ్మ దగ్గర కాకుండా యశోదదేవి దగ్గర ఎందుకు పెరిగాడన్న దానికి రీజన్ ఇప్పుడు చెప్తాను. కొన్ని పురాణాల ప్రకారం మహావిష్ణువు రామావతారంలో భూమి మీదకి వచ్చినప్పుడు కైకేయి వల్ల రాముడు వనవాసానికి వెళ్తాడు. కర్మఫలం వల్ల కైకేయి తర్వాత జన్మలో దేవకిలా పుట్టి కృష్ణుడికి జన్మ ఇస్తుంది. కానీ కృష్ణుడితో ఉండలేదు. రాముడికి జన్మ ఇచ్చిన కౌశల్యాదేవి యశోదలా జన్మించి కృష్ణుణ్ణి పెంచుతాది. దీని తర్వాత గోకులంలో కృష్ణుడు ఉన్నాడు అని తెలుసుకున్న కంసుడు కృష్ణుణ్ణి చంపడానికి 5 రాక్షసుల్ని పంపిస్తాడు. అంతమంది రాక్షసులు ఒక్కొక్కసారి వచ్చి కృష్ణుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తే అందరినీ ఎదిరించి పోరాడి కృష్ణుడు నగ్గుతాడు. తర్వాత మధురా నగరంలో మల్లయుద్ధ పోటీలకి కృష్ణుడు వెళ్ళినప్పుడు మల్లయుద్ధ పోటీలో కంసుడితో పోరాడి కంసుడిని వధిస్తాడు. కంసుడిని వధించాక కృష్ణుడు తనకి జన్మ ఇచ్చిన దేవకీ వసుదేవుల్ని కలుస్తాడు. కృష్ణుడికి 16,000 మంది భార్యలు అంటారు కదా, అది ఎలా జరిగిందో ఇప్పుడు చెప్తాను. నరకాసురుడిని వధించాక నరకాసురుడు బంధించి ఉంచిన 16,000 మంది స్త్రీలకి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సో వాళ్ళని అలాగే విడిచిపెడితే సమాజం వాళ్ళని సరిగ్గా చూడదు అండ్ వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉంటుంది అని కృష్ణుడు వాళ్ళని వివాహం చేసుకుంటాడు. అంతేకాని కృష్ణుడు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకోడు. వాళ్ళ మంచి కోసం అప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంకా ఈ విషయం తెలియని వాళ్ళు కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడతారు. కృష్ణుడి లైఫ్లో ఒక సాడ్ లవ్ స్టోరీ ఉంది. కృష్ణుడు చిన్నప్పటి నుండి ఎంతగానో ప్రేమించిన రాధకి కృష్ణుడికి వివాహం జరగదు. చూసారా, దేవుడికి కూడా సాడ్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ద్రౌపదీదేవి స్వయంవరంకి పాండవులు వచ్చినప్పుడు మొదటిసారి కృష్ణుడు పాండవుల్ని చూస్తాడు. అలా కృష్ణుడు పాండవులతో కలుస్తాడు. ఇక్కడ ఒకటి గమనించొచ్చు, లైఫ్లో మంచి అడ్వైస్ ఇచ్చే పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటారు కదా, అది మహాభారతం చూసే చెప్పి ఉంటారు. కృష్ణుడు పాండవులతో ఉండి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తాడు. కానీ శకుని నమ్ముకున్న దుర్యోధనుడు కురుక్షేత్రం ముగిసేసరికి అంతా కోల్పోతాడు. ఇందుకే లైఫ్లో మనకి అడ్వైజ్ ఇచ్చే పర్సన్ని బట్టి మన లైఫ్ చేంజ్ అవుతుంది అని పెద్దలు చెప్తారు. మహాభారత యుద్ధం జరుగుతుంటే దేవుడు అయిన కృష్ణుడు యుద్ధాన్ని ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేదని చాలామంది అనుకుంటారు. అది ఎందుకంటే, మహాభారత యుద్ధాన్ని ఆపడానికి రాజ్యాన్ని పాండవులతో కలిసి పంచుకోమని దుర్యోధనుడికి చెప్తే దానికి దుర్యోధనుడు ఒప్పుకోడు. అలా యుద్ధం జరగక తప్పదు. ఇదే కాకుండా యుద్ధం 2 కుటుంబాల మధ్య కాకుండా ధర్మానికి అధర్మానికి మధ్య జరిగింది. సో కృష్ణుడు ఏం చేయాలో చెప్పేవాడిలా కాకుండా ఎలా నడుచుకోవాలో చెప్తూ మనుషులు ఆలోచించి డెసిషన్ తీసుకునేలా ఫ్రీడమ్ ఇచ్చాడు. అండ్ ఈ మహాభారతం కథ వల్ల ముందు కాలంలోని ప్రజలకి ఎలా నడుచుకోవాలో నేర్పే సందేశం కూడా ఉంది. అందుకే కృష్ణుడు మంచివైపు ఉండి ధర్మాన్ని నడిపించాడు. మహాభారత యుద్ధంలో పాండవుల్ని నగ్గించిన కృష్ణుడికి ఏమీ రాలేదు. కానీ తన వంశాన్ని నాశనం అవడానికి కారణమైన శాపం ఆ యుద్ధం చివరిలో పొందుతాడు. ఆ శాపం వల్ల కృష్ణుడు పాలించే ద్వారకా నగరంతో పాటు కృష్ణుడి వంశం కూడా అంతా నాశనమైంది. దాని తర్వాత కలియుగం కూడా మొదలైంది. చూసారు కదా ఫ్రెండ్స్, లైఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలు కృష్ణుడి లైఫ్లో కూడా ఉన్నాయి. దీన్ని బట్టి అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, ఎంత కష్టం ఉన్నా తెలివిగా ఆలోచిస్తూ కష్టాలని ఎదుర్కొంటూ ఎదగడమే జీవితం అంటే. ఇది కృష్ణుడి జీవితం నుండి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం. ఇందుకే అందరూ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. సో అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్.